గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు సెషన్ వచ్చేటప్పటికి బేసిక్గా S4 హనా అలాగే హనాకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి సో అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా మనం క్లాస్లో డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో ఇన్ ది యెస్టర్డే సెషన్ సో వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ SAP, what is meant by SAP and why SAP, and what is meant by ERP. Okay, these are all discussions happened in the yesterday session. Today, so we will వినపడుతుందండి, చెప్పండి. ఎస్టర్డే క్లాస్ రికార్డ్ వీడియో ఉంటుంది చూడండి, ఓకేనా? మీరు లేరా ఎస్టర్డే క్లాసు? రికార్డ్ వీడియో చార్ట్లో పెడతాము చూడండి. సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ క్లాస్ మళ్ళీ రివైజ్ చేయడం ఉండదు, రికార్డ్ వీడియో ఇచ్చారు కాబట్టి రికార్డ్ వీడియో చూసుకోవాలి. సో ఫస్ట్ క్లాస్లో మనం SAP అలాగే ERP అంటే ఏంటి అనేది మనం ఇది ఎస్టర్డే సెషన్ క్లియర్ చేసుకున్నాం. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీకు చార్ట్లో రికార్డు వీడియో పెడతాను. సో ఆల్మోస్ట్ మనకి 42 minutes 45 minutes ఆగింది నిన్నటి సెషన్, అవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదు. ఓకే, సో మరి ఈరోజు టాపిక్లో మనకి మళ్ళీ S4 హనా ఇవన్నీ బేసిక్ టాపిక్సే. S4 హనాకి మధ్య డిఫరెన్సెస్ గురించి మనం ఈరోజు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చార్ట్లో రికార్డెడ్ వీడియో ఎస్టర్డే సెషన్ కూడా పెడతాను అండ్ డాక్యుమెంట్ కూడా ఇచ్చానండి, చార్ట్లోనే ఉంటాయి మొత్తం. ఓకే, ఒకసారి చెక్ చేసుకుంటే ప్రతి ఇన్ఫర్మేషను చార్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, సో స్టార్ట్ ది సెషన్. ఓకే గైస్, మరి ఈరోజు మనం బేసిక్గా S4 హనా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో S4 హనా గురించి మాట్లాడేటప్పుడు మనకి ఇక్కడ హనా అని ఉంది. సో వాట్ ఈస్ మీన్ బై S4, వాట్ ఈస్ ద మీన్ బై S4 హనా, వాట్ ఈస్ మీన్ బై హనా? సో హనా అంటే ఏంటి, ఎవరు చెప్తారండి? సో వాట్ ఈస్ మీన్ బై హనా? What is the abbreviation? It's a high performance analytical applications. సో హై పర్ఫార్మెన్స్ హనా అంటే ఏంటండి? హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. సో హనా అనేది మనకి ఒక డేటాబేస్ అండి. S4 హనాలో హనా అనేది ఒక డేటాబేస్ అండి. డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. డేటాబేస్లో ఎప్పుడు కూడా డేటా అనేది స్టోర్ అవుతుంది. మరి S4 హనాకు ముందు అంతకుముందు మనకి ఏముండేది? సిస్టమ్ ECC సిస్టమ్ ఉండేది. ఈసీసీలో హనా డేటాబేస్ ఉండేది కాదు అప్పుడు అంతకుముందు. ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్లు ఉండేవి. S4 హనా అనేది ఎప్పుడు వచ్చింది మనకి? 2015లో లాంచ్ అయింది. అది కొత్త వర్షన్స్తో 2015 నుంచి వచ్చింది. S4 హనా అనేది ఎప్పుడు మార్కెట్లో వచ్చిందేం కాదు, 2015 నుంచి ఉంది. ఈసీసీ అనేది లాస్ట్ 25 years నుంచి ఉంది మార్కెట్లో. ఓకేనా? సో ఇప్పుడు ఈసీసీ అనేది ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఇది ఓల్డ్ వర్షన్, ఇది ఇంకా మార్కెట్లో కంటిన్యూ అవుతున్నారు, ఇంకా క్లయింట్స్ యూజ్ చేస్తున్నారు ఈ వర్షన్ని. 2026 తర్వాత దీనికి డెడ్ లైన్ పెట్టారు. 2026 తర్వాత SAP వాడు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు, అంటే క్లయింట్కి సపోర్ట్ చేయనని చెప్పి క్లియర్ కట్గా అఫీషియల్ నోటిఫికేషన్లు ఇచ్చేసాడు. ఈసీసీ 2026 తర్వాత ఉండదేంటి, మ్యాక్సిమం ఉండదు. ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్ ఏఐతో వచ్చేసినాయి అంతా కూడా. ఇంకా 2026 అంటే ఇంకా మ్యాక్సిమం ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్తుంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేయాలంటే SAP వాడు అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తాడు ఈసీసీ ఎక్స్టెన్షన్ చేయాలి అంటే. సో మ్యాక్సిమం ఏంటంటే క్లయింట్స్ అందరూ కూడా ఇప్పుడు మార్కెట్లో అన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ S4 హనాలోనే జరుగుతున్నాయి. ఓకే, ఈసీసీలో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అంతేగాని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఈసీసీలో జరగటం లేదు. ఓకే, అందరూ మ్యూట్లో పెట్టుకోవాలి. సో అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి జాయిన్ అయ్యేటప్పుడు. ఓకే,
సో ఇప్పుడు మార్కెట్లో మనకి అన్నీ కూడా S4 హనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్సే జరుగుతున్నాయి. ఈసీసీ అనేది లేదండి. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లేవు. ఈసీసీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేశాను అని చెప్పి రీసెంట్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అది S4 హనాకు సంబంధించిందే అయ్యి ఉండాలి. కానీ ఈసీసీది 2022 ముందు 2021, 20, 19 ఆ టైంలో ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నానని చెప్పి మీరు చూపించుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేశానని చూపిస్తే నమ్మరు అనమాట. క్లయింట్ మీకు ఇంటర్వ్యూ చేసేవాడు నమ్మడు ఫస్ట్. ఓకేనా, ఎందుకంటే ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మార్కెట్లో లేవు ప్రజెంట్. సో మనకి డేటాబేసెస్ ఇక్కడ S4 హనాలో ఒకే ఒక డేటాబేస్ అండి, హనా డేటాబేస్. దీన్ని మాత్రమే కనెక్ట్ చేస్తారు. ఇంకా వేరే అదర్ డేటాబేస్, థర్డ్ పార్టీ డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి లేదనమాట. ఇది ఎస్ఏపి వాడు ఓన్ ప్రోడక్ట్. ఈ హనా డేటాబేస్ ఎస్ఏపి వాడు ఓన్గా డిజైన్ చేసుకున్నాడు ఈ డేటాబేస్ని. ఓకే, అంతకుముందు ఏంటి పరిస్థితి అంటే, అంతకుముందు ఈ ఈసీసీ అనేది 20 సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్లో. 2026 తర్వాత ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ డేటాబేసెస్ వచ్చేటప్పటికి ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే, ఈసీసీ మనకి డేటాబేసెస్ మనం చూసుకున్నట్లయితే ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి. ఈసీసీ డేటాబేసెస్ ఏమున్నాయండి మనకి చెప్పాలి. మనకి సో ఈసీసీలో ఉన్న డేటాబేస్లు ఇవి. ఓకే, అంటే ఏంటి, ఈసీసీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అనేది ఈ థర్డ్ పార్టీ డేటాబేసులతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది అంతకుముందు. ఓకేనా, సో అంతకుముందు అంటే 2015 ముందు సో మనం చూసుకున్నట్లయితే ఈ ఈసీసీ డేటాబేస్ అంతా కూడా థర్డ్ పార్టీ డేటాబేసులతోనే ఉంది. 2015 తర్వాత హనా డేటాబేస్ మార్కెట్లో వచ్చింది. ఓకే, సో మరి ఈ డేటాబేసెస్ ఏమైతే ఉన్నాయో ఇవి ఎస్ఏపి అనేవాడు థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండెన్సీ పెంచుకున్నాడు. సో దాని మూలంగా ఎప్పుడైనా మనకి ప్రాబ్లమే. అందుకే ఎస్ఏపి వాడు ఏం ఆలోచించాడంటే, మనకు కూడా ఒక ఫ్రెష్ డేటాబేస్ మార్కెట్లో. ఎస్ఏపి అనేది ఒక గ్లోబల్ లీడర్. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయగలదు. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది ఎస్ఏపి. సో ఇప్పుడు ఎందుకు ఏంటంటే ఒక ఓన్ డిజైన్ చేశారు ఈ హనా డేటాబేస్ అనేది. ఈ హనా డేటాబేస్ ఈసీసీ డేటాబేస్ల కన్నా మంచి పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతున్నది. సో చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్తా ఉన్నారన్నమాట. సో అంటే ఏంటి, ఈ ఈసీసీ డేటాబేస్ రీప్లేస్మెంటే హనా డేటాబేస్. S4 హనాలో మనకి హనా అంటే ఏంటి, డేటాబేస్. సో డేటాబేస్లో ఏం స్టోర్ అవుతుంది, డేటా స్టోర్ అవుతుంది. సో డేటా అంటే ఏ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. ఈ 3 డేటాస్ కంపల్సరీగా ఉంటాయి. సో డేటాబేస్లో ఎప్పుడైనా సరే ఏ డేటా స్టోర్ అవుతుందంటే ఏం చెప్పాలండి, మాస్టర్ డేటా, కస్టమైజింగ్ అంటే కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్ రిలవెంట్ డేటా. ఓకే, సో ఈ 3 డేటాస్ అనేది మనకి స్టోర్ అవుతాయి అన్నమాట ఎప్పుడైనా సరే. సో కాబట్టి ఈ ఈసీసీ డేటాబేసెస్ ఏమైతే ఉన్నాయో అవి ఈ S4 హనా మీద మనం యూజ్ చెయ్యమన్నమాట. అంటే పనికి రావు. ఈ S4 హనా ప్లాట్ఫామ్ మీద ఈ ఈసీసీ డేటాబేస్ని మనం సో రన్ చేయడానికి లేవన్నమాట. ఓకే, S4 హనా ప్లాట్ఫామ్ మీద మనం ఈసీసీ డేటాబేసెస్ ఏమైతే ఉన్నాయో అవి రన్ చేయడానికి కుదరదు. మరి నీకు క్వశ్చన్ రావచ్చు, షల్ ఐ రన్ హనా డేటాబేస్ ఇన్ ఈసీసీ సిస్టమ్? సో మరి మనకు క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు, మరి హనా డేటాబేస్ని ఈసీసీ సిస్టంలో రన్ చేయొచ్చా? అప్పర్ వెర్షన్ టు లోవర్ వెర్షన్ became
సో మనం హనా డేటాబేస్ని ఈసీసీలో రన్ చేయొచ్చు, ఎందుకంటే ఈ హనా అనేది ఎస్ఏపి వాడి ప్రోడక్టే, ఈసీసీ అనేది ఎస్ఏపి వాడి ప్రోడక్టే, కాబట్టి రన్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు అనమాట. సో మనకి ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఓకేనా. సో ఈసీసీ అంటే ఏంటంటే మనకి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఈ S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే హనా అంటే ఒక డేటాబేస్ అని చెప్పాం కదా. మరి ఇప్పుడు ఈసీసీలో ఉన్న డేటాబేస్లు ఏంటి అనేవి మనం చూసుకుంటే ఇవి అని చెప్పుకున్నాం. మరి ఓకే, ఈ డేటాబేస్ల కన్నా ఇది మంచి బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. అంటే ఈసీసీ డేటాబేస్ల కన్నా ఈ హనా డేటాబేస్ అనేది సో వెరీ మచ్ రికమెండెడ్ అనమాట. ఓకేనా. సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ మనకి రైజ్ అవ్వచ్చు మైండ్లో. అసలు బేసిక్గా ఇంకో క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు మైండ్లో. అసలు బేసిక్గా మనకి హనా డేటాబేస్ ఎందుకు ఇంత ఫేమస్, అలాగే ఈ హనా డేటాబేస్లో ఉన్నది ఏంటి, ఓకే మిగతా డేటాబేస్లతో ఈ డేటాబేస్ కంపేర్ చేస్తే ఎందుకు ఇంత మార్కెట్లో ఇంత బెస్ట్ ఎందుకు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకేనా. సో మనకి డేటాబేస్లో డేటా అనేది ఈసీసీలో అయితే రో బేస్డ్లో స్టోర్ అవుతుంది. అంటే ఏంటి, మనకి డేటాబేస్లో డేటా ఎలా ఉంటుందంటే రో బేస్డ్ కాలం బేస్డ్ అని ఉంటుంది. కానీ S4 హనాలో మనకి హనా డేటాబేస్లో మనకి ట్రాన్సాక్షనల్ డేటా కానీ మాస్టర్ డేటా కానీ కస్టమైజింగ్ డేటా కానీ రో బేస్డ్ కాకుండా కాలం బేస్డ్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. దీని మూలంగా మనం డేటా కంప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని మూలంగా మనకి డేటా కంప్రెస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇది ఇన్ మెమరీ డేటాబేస్, ఇది ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. ర్యామ్ ఓరియంటెడ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ బేస్డ్ డేటాబేస్. అది మిగతా డేటాబేస్లు చిప్ అనమాట, హార్డ్ చిప్స్ ఇవి ఉంటాయి. సో ఇక్కడ డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ సిపియు టు ర్యామ్ అనమాట. సో అందుకే ఇది ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట మిగతా డేటాబేస్లతో కంపారిజన్ చేసుకుంటే. ఓకే, సో అది మనకి మెయిన్ రీజన్స్ అయితే. సో మనకి ఒకే టైంలో మనం మల్టిపుల్ యాక్షన్స్ని పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. ఇదే డేటాబేస్ని మనం క్లౌడ్, ఆన్ ప్రిమైస్, హైబ్రిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఒకే టైంలో మల్టిపుల్ యాక్షన్స్ని పర్ఫార్మ్ చేయొచ్చు. డేటా రిడెండెన్సీ ఇస్ పాసిబుల్ అంటే సో మనం మేనేజ్మెంట్కి కావాల్సిన విధంగా రిపోర్ట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అలాగే మనకి కంపేరింగ్ టు ఆ డేటాబేస్తో పోలిసి ఈ డేటాబేస్ అనేది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మూలంగా రిపోర్ట్స్ అనేవి తొందరగా మనం పుల్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అర్థమవుతుందండి నేను చెప్పేది. ఓకే, అందుకే ఏంటంటే మనకి సో ఈ హనా డేటాబేస్ని ప్రిఫర్ చేస్తారు. ఈ డేటాబేస్ అనేది సెపరేట్గా కాన్సెప్ట్. మళ్ళీ S4 హనా అనేది ఆ టెక్నికల్ మాడ్యూల్ అనమాట. S4 హనా టెక్నికల్ మాడ్యూల్, అందులో మనం నేర్చుకుంటుంది ఎంఎం మాడ్యూల్, ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకుంటున్నాం. ఓకేనా. డేటాబేస్ గురించి సెపరేట్గా ఒక మాడ్యూల్ ఉంది మళ్ళీ, అందులో వాళ్ళు క్లియర్గా చెప్పుకుంటాం. మనం అంత డెప్త్గా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు మీకు నేర్పిస్తాను. ఓకేనా. సో మరి ఇక్కడ ఏం రాద్దామంటే సో వై హనా అంటే ఏంటండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం మనం, ఎవరు చెప్తారు? ఆల్ ది మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. సో మరి ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుందండి? ఆల్ ది డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ హనా డేటాబేస్ యాజ్ కాలమ్ ఓరియంటెడ్.
but whereas in ECC system, సో మనకి హనా డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి మెయిన్ డేటా వచ్చే రో బేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇది ఇన్ మెమరీ డేటాబేస్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకేం పాయింట్ చెప్పామండి మనం. సో హనా డేటాబేస్లో మనకి ఈ రెండు మెయిన్ రీజన్స్ అయితే మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ ఇస్ పాసిబుల్. All the data will be stored in HANA database as column oriented, whereas in EC system data will be stored in the row based. It is in memory database and data directly fetched from CPU to RAM. So parallel processing is possible. Okay. So parallel processing అనేది పాసిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యారలల్ ప్రాసెసింగ్ నెక్స్ట్ ఏంటండి? సో నెక్స్ట్ all everything for data can be stored in database. huge volume of transaction data will be extracted from. సో ఈజీగా మనం huge volume of transaction data will be extracted from HANA database very easily. And సో మన మేనేజ్మెంట్ రేపు పొద్దున అడిగింది అనుకోండి, ఇది కరెక్షన్ చేస్తాను, ఇవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్, గ్రామర్ మిస్టేక్, డోంట్ వరీ, ఇది ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. మీరు మామూలుగా చూడండి, జస్ట్ లైక్ ఇవన్నీ మీకు కరెక్ట్ చేసి 1 minute ఇస్తాను. బట్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఓవరాల్గా హనా అంటే ఇది. సో హనా అంటే మనకి ఒక డేటాబేస్ అని అర్థం. సో మనకి డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా స్టోర్ అవుతుంది, మాస్టర్ డేటా స్టోర్ అవుతుంది. సో అలాగే మనకి కస్టమైజింగ్ డేటా కూడా స్టోర్ అవుతుంది. సో హనా అనేది ఒక ఇన్ మెమరీ డేటాబేస్ అవటంతో ఏంటంటే మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇవ్వగలుగుతుంది అనమాట. కంపేరింగ్ టు అదర్ డేటాబేసెస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్ అనేవి చెప్పుకోవచ్చు అనమాట. S4 హనా అనేది ఒక బిజినెస్ సూట్ అండి. S4 హనా అనేది ఒక బిజినెస్ సూట్. S4 హనా అనేది ఒక బిజినెస్ సూట్ అనమాట. సో మనకి ఇది ఒక బిజినెస్ సూట్. S4 హనా అనేది ఒక బిజినెస్ సూట్ అని చెప్తాం బేసిక్గా మనకి. ఓకేనా? సో బిజినెస్ సూట్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, సో బిజినెస్ సూట్లో ఏముంటుందండి? సో ఇవన్నీ ఉంటాయి. మీట్లో పెట్టండి. వీటిలో పెట్టండి శ్రీను భాష.
సో మనకి కంపల్సరీగా బిజినెస్ సూట్లో ఇవి ఉంటాయండి. ఇది S4 హనా అనేది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్, 4th జనరేషన్ ఆఫ్ బిజినెస్ సూట్. అంటే ఇది S4 హనా అనేది SAPకి సంబంధించిన 4వ తరం సాఫ్ట్వేర్, ఇది 4th జనరేషన్ ఇది. సో ERP అంటే CRM అంటే PLM అంటే SCM అంటే Sales relationship manager. సో SRM అంటే సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయండి. సో ఇట్స్ లైక్ బిజినెస్ సూట్. సో ఇట్స్ లైక్ ఏ బిజినెస్ సూట్. సో మనకి ఇక్కడ ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని, CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని, PLM అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని, SCM అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, SRM అంటే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. ఇది ఒక బిజినెస్ సూట్ ఏంటి, ఓకేనా? ఇది ఒక బిజినెస్ సూట్ అనమాట. సో S4 హనాలో మనకి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ లైక్ బిజినెస్ సూట్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. బిజినెస్ సూట్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో బిజినెస్ సూట్ అంటే ఇది. సో S4 హనా అంటే ఇది, S4 హనా అంటే ఇది. సో బేసిక్గా మనకి సో S4 హనా బిజినెస్ సూట్ ఇది. సో నెక్స్ట్ విషయం మనం మాట్లాడుకుందాం. సో S4 హనాలో మొత్తం మనకి మెయిన్లీ ఇది 3 సర్వర్స్ మీద పనిచేస్తుందండి S4 హనా అనేది. సో R3 బేస్డ్ అనమాట. ఇక్కడ R అంటే ఏంటంటే రియల్ టైంలో 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది అనమాట S4 హనా అనేది. సో మనకి S4 హనా అనేది 3 సర్వర్స్ మీద పనిచేసి, ఇవన్నీ కూడా SAPకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. SAP కూడా రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్న ఇవే. సో మనకి మొత్తం ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏంటి, మీకు డాక్యుమెంట్ ఇస్తాను సపరేట్గా, ఇవన్నీ నోట్సే, బట్ డాక్యుమెంట్ కూడా మీకు సెపరేట్గా ఉంటుంది, కొంచెం హై లెవెల్లో ఉంటుంది డాక్యుమెంట్ నెక్స్ట్ వచ్చేది, ఓకేనా? సో ఆ డాక్యుమెంట్ తీసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీరు ఫస్ట్ ఒక ఐడియా తెచ్చుకోండి ఫస్ట్, ఓకేనా? సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్. సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్ అండి. అప్లికేషన్ సర్వర్ అంటే S4 హనా సాఫ్ట్వేర్. సో డేటాబేస్ సర్వర్ అంటే మనకి సో హనా డేటాబేస్ అంటారనమాట. డేటాబేస్ సర్వర్ అంటే మనకి హనా డేటాబేస్ అంటారు. సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్. సో మనకి GUI అలాగే మనకి ఫ్యూరీ యాప్స్ అని 2 ఉన్నాయి. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఫ్యూరీ యాప్స్ అంటే మొత్తం యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఇందులో పర్ఫామ్ చేస్తారనమాట. సో మనకి యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రంట్ ఎండ్ లేయర్ అనేది ప్రజెంటేషన్ లేయర్ అంటారు, సర్వర్ అంటారు. సెకండ్ మిడిల్ ఆఫ్ ది లేయర్ అంటే అప్లికేషన్ సర్వర్. సో బ్యాక్ ఎండ్ లేయర్ అంటే హనా డేటాబేస్ అనేది బ్యాక్ ఎండ్ లేయరు.
ఫ్రంట్ ఎండ్లో యూజర్ పోస్ట్ చేస్తాడు అనమాట. ట్రాన్సాక్షన్స్ యూజర్ పోస్ట్, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, మెటీరియల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు కదా, అవి ఫ్యూరీ యాప్స్లో చేస్తాడు. మనకి ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్ ఏంటంటే ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ లేవన్నమాట. యాప్స్లో పనిచేయడం అనేది ఈసీసీలో లేదు, ఈసీసీ సర్వర్లో లేదు. కానీ S/4HANAలో ఏంటంటే యాప్స్లో పనిచేయడం అనేది S/4HANAలో ఇచ్చేసారు. సో ఫ్యూరీ యాప్స్లో మనకి S/4HANAలో మనకి పని చేసుకోవచ్చు, ఫ్యూరీ యాప్స్లో పని చేసుకోవచ్చు. ఫ్యూరీ యాప్స్ ద్వారా ఏంటంటే మనకి వర్క్ అనేది సింప్లిఫై అయిపోతుంది అనమాట. సో మనకి ఫ్యూరీ యాప్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్యూరీ యాప్స్లో మనకి వర్క్ అనేది ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తామనుకో యాప్స్ ద్వారా, సో మనం అది ట్రాన్సాక్షన్ తగ్గిపోతుంది అన్నమాట ఫ్యూరీ యాప్స్ ద్వారా. ఫ్యూరీ యాప్స్ అనేది ఏంటంటే మనకి వర్క్ అనేది తగ్గించుకోవడానికి దీన్ని యూస్. ఫ్యూరీ యాప్స్లో ఏంటంటే సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లోనే చేస్తారు. ఇదే ఫ్రంట్ ఎండ్ లేయర్, దాన్నే ప్రజెంటేషన్ సర్వర్ అంటారు, లేదా GUIలో చేస్తారు. సో మనకి GUIలో ఈసీసీలో GUI ఉంది, S/4HANAలో కూడా GUIలో పోస్ట్ చేయొచ్చు, ఫ్యూరీ యాప్స్లో కూడా అవకాశం ఉంది, రెండింటిలో యూస్ చేసుకోవచ్చు S/4HANAలో. కానీ ఈసీసీలో GUI మాత్రమే. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, రిపోర్ట్స్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లోనే చేస్తారు S/4HANAలో. దీని మూలంగా ఏంటంటే ఎప్పుడైనా యాప్స్లో పనిచేస్తున్న దానికిను మామూలుగా పనిచేసే దానికి డిఫరెన్స్ ఉంది. యాప్స్లో ఏంటంటే సింప్లిసిటీ ఉంటుంది, అండ్ మన ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా లాగిన్ అయ్యి పోస్ట్ చేసుకోవచ్చు, లీవ్ ప్లాన్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్యూరీ యాప్స్ 2.0 మార్కెట్లో వచ్చేసింది, లాంచ్ అయ్యింది, 3.4 కూడా వచ్చేసింది. ఓకే, ఈ యాప్స్ ద్వారా మనకి వర్క్ అనేది సింప్లిఫై చేసుకోవచ్చు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి ఫ్యూరీ యాప్స్ని యూస్ చేస్తాం. ఫ్యూరీ యాప్స్లో వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోద్ది ఏంటి. సో అది మనకి ఉన్న పర్పస్, అంటే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మొబైల్లో ఫోన్ చేయొచ్చు, మొబైల్ నుంచి చేసుకోవచ్చు, ల్యాప్టాప్ నుంచి చేసుకోవచ్చు, ట్యాబ్లెట్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఈ యాప్స్ మనకి మార్కెట్లో మనకి యూజర్ ప్రొడక్టివిటీని పెంచడానికి ఈ యాప్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో యూజర్స్ 4-5 ఇన్వాయిస్లు పోస్ట్ చేసే వాళ్ళు 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేసే పరిస్థితి వచ్చింది, అండ్ వాళ్ళకి వర్క్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి ఫ్యూరీ యాప్స్లో వర్క్ చేయడం కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉండవండి, అసలు ట్రాన్సాక్షన్ కోడ్స్ మనం ఫ్యూరీ యాప్స్లో మనం యూజ్ చెయ్యమన్నమాట. సో అందుకే మనకి దీంట్లో టైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్యూరీ యాప్స్ మనకి GUIతోనే ఇక్కడ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది అప్కమింగ్ క్లాస్లో మేము ఎలా చెప్తాను. ఇదే ప్రజెంటేషన్ లేయర్ అనమాట. సో ఒక ప్రజెంటేషన్ లేయర్ అంటే యూజర్ పోస్ట్ చేస్తే ఎలా పోస్ట్ చేస్తాడంటే ఫ్యూరీ యాప్స్లో కానీ లేకపోతే GUIలో కానీ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అనేది చేస్తాడు యూజర్ అనేవాడు. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయము. సో నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్ అంటే మనకి లైక్ S/4HANA సాఫ్ట్వేర్ అండి. అప్లికేషన్ సర్వర్ అంటే మనకి S/4HANA సాఫ్ట్వేర్ అంటాం. డేటాబేస్ సర్వర్ అంటే HANA డేటాబేస్ అంటారనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి సింప్లిసిటీ అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది మనకి. ఓకేనా, సింప్లిసిటీ అనేది కనబడుతూ ఉంది. ఓకేనా, సో ఇది మనకి. సో కాబట్టి R3 బేస్డ్ ఇది బిజినెస్ సూట్ అంటాం మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి SAPలో మనకి బిజినెస్ సూట్ అని చెప్పుకున్నాం కదా. ఒకసారి సిస్టంలో ఒకసారి మీకు చూపిస్తాను, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తే ఐడియా వస్తుంది మీకు. సో నా దగ్గర 2 సిస్టమ్ కనబడుతుందా, స్క్రీన్ కనబడుతుందండి. నా దగ్గర S/4HANA ఉంది, ECC 2 ఉన్నాయండి. S/4HANA ఉంది, ECC 2 ఉన్నాయి. ఊరికి నేను S/4HANA మీద క్లిక్ చేస్తున్నా. మీకు ఏంటంటే స్క్రీన్లోకి జాయిన్ అయ్యే ముందు ఏంటంటే క్లయింట్, యూజర్ ID, పాస్వర్డ్ డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. సో రియల్ టైంలో మీరు GRC అనే టూల్ ద్వారా ఓకే, సో రోల్స్ ఉంటాయి మీకు, సర్వర్స్ ఉంటాయి కదా, మీ పనిచేసే సర్వర్కి సంబంధించిన రోల్స్ని మీరు మీ సీనియర్ దగ్గర తీసుకొని అప్లై చేసుకొని సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకోవాలి. సో అదే ఇక్కడైతే మీకు ఈరోజు నేను బాబు సర్వర్ అని చెప్పి ఒక మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఒక పర్సన్, అంటే వేరే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నాం మనం.
వాళ్ళు మీకు సర్వర్ డీటెయిల్స్ షేర్ చేస్తారు. ఓకే. సో మీరు సర్వర్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి సో మీకు 3 మంత్స్కి సో 1800 రూపీస్ ఉంటుంది. సో S4 హనా ప్రాక్టీస్ కోసం సర్వర్ అనేది. ఓకే. సో మనకి కాస్ట్ కూడా ఇది తక్కువే కంపేరింగ్ టు అదర్స్. కాబట్టి మీరు సర్వర్ యాక్సెస్ అనేది మీరు నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. సో అలాగే ఇక్కడ నేను సర్వర్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ స్మాల్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ అంటే ఓన్లీ ఇప్పుడు మనం నేర్చుకున్న వారికి ఉంటుంది కాబట్టి సో ఆఫ్లైన్ పెట్టగలంటారా ఇప్పుడు ఆఫ్లైన్ చెప్పాను కదండి, ఆఫ్లైన్ వద్దన్నాను కదా. ఇక్కడ 26 మెంబర్స్ ఉంటే సో 26 మెంబర్స్ కూడా నేను చెప్పిన రికమెండ్ చేసిన సర్వర్ని తీసుకోండి. ఎందుకంటే ఎవరికైనా ఎర్రర్స్ వస్తే నేను మీ సిస్టంలోకి లాగిన్ అయ్యి చేయగలుగుతాను. మీరు ఒక సర్వర్ నేను ఒక సర్వర్ తీసుకుంటే ఏమవుద్దంటే మీకు ఏ ఎర్రర్స్ వస్తే అవి ఇక్కడ ఎర్రర్స్ ఇక్కడ రావు. ప్లస్ అది దాంట్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఏదైనా మిస్ అయిందనుకోండి మొత్తం డేటా అంతా మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి రీవర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకే నేను అదర్ సర్వర్స్ రికమెండ్ చేయట్లేదు ప్రజెంట్ మూమెంట్లో. ఎందుకంటే ఎర్రర్స్ వస్తే అందరికీ సేమ్ ఎర్రర్స్ వస్తే నేర్చుకుంటారు. సో వేరే సర్వర్స్ మీరు తీసుకుంటానంటే తీసుకోండి, కాకపోతే దాని రెస్పాన్సిబిలిటీ మీరే వహించాలి. ఓకేనా. ఆన్లైన్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సో ఈ రియల్ టైంలో అయితే మీరు దీనికి సంబంధించి సెక్యూరిటీ వాళ్ళకి మీరు అప్లై చేసుకుంటే వస్తుంది. ఇవి GRC టూల్ ద్వారా ట్రై చేసి ఒక టికెట్ రైజ్ చేసి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడైతే మనకి బాబు సర్వర్ అని పర్సన్ ఉన్నారు, ఆయన ఇస్తాడు మీకు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్. ఇది GUI అంటారు, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చిన్న ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలో చెప్తాడు. సో దాన్ని బట్టి ఇక్కడ ఈ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఎంటర్ కొడితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఏదైంది దీనికి సో మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సర్వరు. దీని మీద గ్రీన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా సర్వర్ అనేది కనబడుతుంది. ఓకేనా. సో ఇది మనకి GUI అంటారు, దీన్ని GUI అంటారు. దీంతో పాటు ఇక్కడ మీకు ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని ఉంటుంది అనమాట. సో ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అంటే GUIలోనే ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఇంటిగ్రేట్ చేశారు ఇక్కడ. సో మనం ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో వర్క్ చేస్తారనమాట. ఇందులో చేసిన ఒకటే, GUIలో చేసిన వర్క్ ఒకటే, లాంచ్ ప్యాడ్లో చేసిన ఒకటే. రేపొద్దున మీకు ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ సో యాప్స్లో పని చేస్తాం అనమాట. ఇక్కడ టైం డిలే ఉంటుంది, ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం లోడింగ్ అవ్వడానికి టైం డిలే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది వర్క్ అనమాట GUIలో. సో ఇందులో చేసిన ఒకటే. ఇందులో ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలనుకోండి, ME21N టీ కోడ్ ఉపయోగించాలి. అంటే ఒక గూడ్స్ రిసీట్ చేయాలనుకోండి టీ కోడ్ ఉపయోగించాలి. అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ SAPలో పోస్ట్ చేయాలి అని అంటే టీ కోడ్ ఉపయోగించాలి, ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్స్ ఇక్కడ ఇలా ఉపయోగిస్తే ఇలా ఓపెన్ అవుతుంది స్క్రీన్. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తారు. సో అట్లాగే మనకి లాంచ్ ప్యాడ్లో ఏంటంటే టీ కోడ్స్ ఉండవు అనమాట. ఇందులో ఇలా టైల్స్ ఉంటాయి అనమాట. ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, డిలే పడుతుంది. ఈ టైల్స్ మీద క్లిక్ చేస్తే సేమ్ స్క్రీన్, ఇందులో ఏదైతే స్క్రీన్ ఉందో అదే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఈ టైల్స్లో ఏంటంటే టీ కోడ్స్ ఉండదు, డైరెక్ట్గా మనకి ఇలా చూసుకొని మనం కావాల్సింది క్లిక్ చేసుకోవచ్చు అనమాట. బాక్స్ లాగా కనబడి టైల్స్ ఉంటాయి అనమాట. సో ఇందులో వర్క్ అనేది చాలా సింప్లిఫై, ఎందుకంటే ఇక్కడైతే మీకు సో టీ కోడ్స్ని యూజ్ చేయాలన్నమాట. కానీ సో ఇక్కడైతే మీకు లాంచ్ ప్యాడ్లో మనకి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో టీ కోడ్స్ అనేవి ఉండవు, టైల్స్ ఉంటాయి అనమాట. సో టైల్స్ బేస్ మీద మనం ఇక్కడ మనకు కావాల్సిన టైం సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకుంటాం. ఇన్బాక్స్ కావాలంటే ఇన్బాక్స్లో ఏమొచ్చింది మెసేజెస్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమవుతుందో అందరికీ కూడా. సో కాబట్టి మనకి వర్క్ అనేది ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. ఓకే. సో మనకి ఫ్రంట్ ఎండ్ లేయరే ఫ్యూరీ యాప్స్, అలాగే బ్యాక్ ఎండ్ లేయరే డేటాబేస్ హనా డేటాబేసు, మిడిల్ ఆఫ్ ది లేయరే S4 హనా. సో మనకి ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటంటే మనం ఇన్పుట్స్ ఇచ్చేది. సో అంటే మన SAPలో ఏదైనా కమాండ్ ఇస్తున్నాం అంటే దాని అవుట్పుట్ ఎలా కనబడుతుంది అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తున్నాం. సో ఇన్పుట్స్ ఫ్రంట్ ఎండ్ లేయర్లో ఇస్తాం మనం. ఓకేనా.
సో ఇన్పుట్ అనేది ఫ్రంట్ ఎండ్ లేయర్ ఇస్తాం. తర్వాత అప్లికేషన్ సర్వర్ అంటే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఏం చేస్తుంది, సాఫ్ట్వేర్ రీడ్ అండ్ రైట్ చేస్తే లాజిక్స్ ఉంటాయి, దీంట్లో అబా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అది డైరెక్ట్గా డేటాబేస్ రీచ్ అవుతుంది. సో అంటే ఏంటి, మనం ఇచ్చే ఏదైతే మనం ఫ్యూరీ యాప్స్లో ఏదైతే మనం అంటే ఫ్యూరీ యాప్స్ అవ్వచ్చు, జియోలో కావచ్చు, ఏదైనా ఇన్పుట్స్ మనం పలానా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, పలానా గూడ్స్ రిసీట్ చేయాలి, సో పలానా ఇన్వాయిస్ చేయాలి అని చెప్పి జస్ట్ మనం ఇన్పుట్స్ ఇస్తే ఆ ఇన్పుట్స్ మనకి అప్లికేషన్ సర్వర్ ద్వారా ఎక్కడికి వెళ్ళి తర్వాత డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ నుంచి మళ్ళీ అప్లికేషన్కి వచ్చి ప్రజెంటేషన్లో అవుట్పుట్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఇక్కడే నువ్వు చూడగలుగుతున్నావు అంటే సో బికాజ్ ఆఫ్ దిస్ అప్లికేషన్ సర్వర్, ఎందుకంటే మిడిల్ ఆఫ్ దిస్ సర్వర్ సాఫ్ట్వేర్ లేకపోతే మనం ఏది చేయలేం. సో ఏదైనా రిమోట్ కంట్రోల్ కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది, టీవీకి రిమోట్ కంట్రోల్కి ఆ సాఫ్ట్వేర్, మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ చేస్తుంది, పనిచేసేలా చేస్తుంది. సో ఇది వర్కౌట్ అవుతుంది అంటే ప్రజెంటేషన్ సర్వర్లో మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చూడగలుగుతున్నాము అంటే అది వెంటనే అప్లికేషన్ సర్వర్ స్వహనా సాఫ్ట్వేర్ మూలంగా, అలాగే డేటాబేస్లో డేటా స్టోర్ అయ్యి వెంటనే మళ్ళీ అప్లికేషన్ సర్వర్కి వచ్చి వెంటనే మళ్ళీ ప్రజెంటేషన్ సర్వర్కి అనేది వస్తుందన్నమాట. సో దీని మూలంగా మనకి సింప్లిసిటీ వర్క్ అనేది మనకి సింప్లిసిటీ. సో కాబట్టి ఇది మనకి ఓవరాల్గా S4 హనాకి అలాగే మనకి హనాకి మధ్య ఉండే డిఫరెన్సెస్ అనమాట. ఈ S4 హనా అనేది ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, లాజిస్టిక్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ S4 హనా అనేది అన్ని ఏరియాస్లో సపోర్ట్ చేస్తుంది. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నిటికి ఓకే ఇవన్నిటికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే సో ఇది మనకి కాన్సెప్ట్. సో మరి S4 హనాలో మనం రేపొద్దు నుంచి ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనకి ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ ఉంటుంది. ఓకే ఇది రెండు కూడా డెమో క్లాసులు. ఈరోజుతో డెమో క్లాస్ అయిపోయింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డెమో క్లాస్ వీడియో నేను చార్ట్లో పెడతాను, చూసుకోండి. క్లాస్ అయిన తర్వాత నిన్నటి క్లాస్ వీడియో మళ్ళీ చార్ట్లో పెడతాను. అలాగే క్లాస్ అయిన తర్వాత ఈరోజు రికార్డ్ వీడియో కూడా పెడతాను. రికార్డెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడే వెంటనే ఆ రోజే డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈరోజు ఇచ్చిన రికార్డ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ రోజు తర్వాత రోజు మళ్ళీ చూసుకుంటే కనపడదు, ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని రికార్డ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి 10 సెకండ్స్ పడుతుంది, అంతకుమించి ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా. సో మరి ఇప్పుడు ఓవరాల్గా మీకు ఒక ఐడియా ఇచ్చాను S4 హనాకి, హనా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాజెక్ట్స్ ఏముంటాయి. సో మనకి S4 హనా ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి. సో S4 హనాలో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్స్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి, సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి, రోల్అవుట్, అప్గ్రేడ్, కన్వర్షన్స్ అండ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. సో ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా S4 హనాలో ఉండే ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇవన్నీ తీసుకుంటున్నాను కాపీ చేసుకొని, ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఏమన్నా కరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జస్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళండి. ఓకే ఇక్కడ సో పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే ఏమన్నా కరెక్ట్ చేయమంటే కరెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి కరెక్టెడ్ అండ్ ఎన్హాన్స్డ్ వర్షన్ మనకి వచ్చేస్తుంది అనమాట. సింప్లిఫై అయిపోతుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఓకే
సో మనకి హనా డేటాబేస్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి హనా డేటాబేస్ ఎందుకు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఈసీసీకి ఎస్వా హనాకి మంచి డిఫరెన్స్, ఇంకా సింప్లిఫై అయిపోయింది మీకు. ఓకే, సింప్లిఫై అయిపోయింది మీకు. సో మోడర్న్ యూఐ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట, యూఎక్స్ అంటారు. ప్రజెంటేషన్ లేయరే ఫ్యూరీ యాప్స్ అనమాట. సో అప్లికేషన్ లేయరే మనకి ఎస్వా హనా, ఇది అబాప్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. డేటాబేస్ లేయరే హనా డేటాబేస్, ఇన్ మెమరీ డేటాబేస్. కోర్ ఫంక్షన్ మోడల్స్, ఎస్వా హనా ప్రాజెక్ట్ టైప్స్, జస్ట్ వాట్ ఈస్ వాట్ అని ఇచ్చాడు, బట్ ఊరికే మనకి ఈ ప్రాజెక్ట్ టైప్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అడ్వాన్స్ క్లాస్లో నేను చెప్పుకుంటాను. ఓకే, ఇవి చార్ట్లో పెడుతున్నాను. దీన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేయాలంటే వర్డ్లోకి పేస్ట్ చేసుకోవాలి. మీకు మళ్ళీ నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ ఇచ్చేంత వరకు కూడా మీరు ఇవి చూసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలి అంటే మీరు వర్డ్ ఓపెన్ చేసుకొని, ఓకే, సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని, సో మీరు ఇలా పేస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇలా పేస్ట్ చేసుకొని, సో మనకి దీన్ని సేవ్ చేసుకొని డే 1 క్లాస్ 1 క్లాస్ 2, సో అట్లా మీకు లేదా ఎస్వా హనా నోట్స్ అట్లా మీకు నచ్చిన స్టైల్లో మీరు సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ మీకు అడ్మిన్స్ డీటెయిల్స్, మనకి 2 క్లాసెస్ అనేవి ఫ్రీ సెషన్స్ కంప్లీట్గా. సో యూ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్ సెషన్స్, సో ప్లీజ్ డూ రిజిస్ట్రేషన్. సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన టైం ఆసన్నమైంది కాబట్టి, సో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సో ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఈ నెంబర్కి మాత్రమే సో మీరు పేమెంట్స్కి చేయాలి తప్పిస్తే వేరే అదర్ నెంబర్స్కి పేమెంట్స్ చేస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, సో అండ్ వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫర్దర్ నెంబర్స్ మీకు ఇక్కడ ఇచ్చాను. కాదర్ సార్ అలాగే బాబ్జీ సార్, ఫర్దర్ క్వరీస్ కాంటాక్ట్ అవ్వండి. ఫీజ్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. సింగిల్ షాట్లో పే చేస్తే 17,000 అండ్ సో 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే 18,000. ఓకే, సో మీరు ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకోండి కాదర్ సార్ లేదా బాబ్జీ సార్తో. ఓకేనా, సో ఇంకా ఫర్దర్గా మనకి నోట్స్ లాస్ట్ క్లాస్లో ఎవరైతే మిస్ అయ్యారో కొంచెం చార్ట్లో ఉన్నాయి అన్నీ కూడా, కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ డ్రైవ్ లింక్ ఇచ్చాను. ఓకే, చార్ట్లోనే ఉంది డౌన్లోడ్ వీడియో టుడే వీడియో అని, నిన్నటి క్లాస్ వీడియో అనమాట. 10 మినిట్స్ అంటే వీడియో పేస్ట్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మీకు అది కనబడుతుంది అనమాట వీడియో. సో మీరు జస్ట్ మీరు నెక్స్ట్ మార్నింగ్ కల్లా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 అవర్స్ టైం ఇస్తున్నాను, 6 లేదా 10 అవర్స్ లేదా 10 అవర్స్ టైం ఇస్తున్నాను. 10 అవర్స్ లోపల మీరు ఎనీ టైం వీడియోని డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది. సో కాబట్టి క్లాస్ అయిన తర్వాత మీకు ఇచ్చేస్తాము. ఓకే, సో వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీరు రెడీగా ఉండాలి. సో ఇది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ ఉంటే సో మీకు ఫర్దర్గా అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వండి. దీస్ 2 సెషన్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ డెమో సెషన్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్, సో ప్లీజ్ కనెక్ట్ టు ద అడ్మిన్స్ ఫర్ రిజిస్ట్రేషన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సీ యూ. గుడ్ నైట్. Yes, thank you.